2025 డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మూడో రోజు ఆట ముగిసింది. అబ్బా ఏం థ్రిల్లర్! ఐడెన్ మార్క్రమ్ సెంచరీ, టెంబా బౌమా 50, మిచెల్ స్టార్క్ బౌలింగ్ ఫైర్. ఈ మ్యాచ్లో టెన్షన్ పీక్స్లో ఉంది. సౌత్ ఆఫ్రికా గెలుపు దిశగా దూసుకెళ్తుందా లేక ఆస్ట్రేలియా కంబ్యాక్ చేస్తుందా? ఈ వీడియోలో డే 3 ఫుల్ రివ్యూ, హైలైట్స్, కీ మూమెంట్స్ ఇలా అన్నీ చూద్దాం. సో వీడియో చూసాక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు లార్డ్స్లో ఒక్క క్షణం కూడా కళ్ళు తిప్పలేని ఆట కొనసాగింది. 282 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా 213 రన్స్తో సూపర్ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. ఐడెన్ మార్క్రమ్ సెంచరీ, టెంబా బౌమా హాఫ్ సెంచరీతో రాణించారు. కేవలం 69 రన్స్ దూరంలో ఉంది చారిత్రాత్మక గెలుపు. కానీ ఆస్ట్రేలియా బౌలర్ సైలెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా 213 రన్స్ చేసింది. 282 రన్స్ టార్గెట్లో ఇంకా 69 రన్స్ కావాలి. ఐడెన్ మార్క్రమ్ సెంచరీతో అజేయంగా ఉన్నాడు. మరోవైపు టెంబా బౌమా 57 రన్స్తో సపోర్ట్తో జట్టును గెలుపు దిశగా నడిపిస్తున్నారు. ఆస్ట్రేలియా వైపు మిచెల్ స్టార్క్ 2 వికెట్స్ తీశారు. సో ఈ రోజు బ్యాట్స్మెన్ల డామినేషన్ చూసాం. కానీ రేపు ఆస్ట్రేలియా బౌలర్స్ ఏం చేస్తారో చూడాలి. ఈ రోజు హీరో ఎవరు అంటే ఐడెన్ మార్క్రమ్. 4th ఇన్నింగ్స్లో సెంచరీ సాధించాడు. హెజల్వుడ్ బౌలింగ్లో ఫుల్ లెంగ్త్ బాల్ని స్టైలిష్గా మిడ్ వికెట్లోకి ఫ్లిక్ చేసి సెంచరీ కంప్లీట్ చేశాడు. ఈ ఇన్నింగ్స్లో అతని స్ట్రైట్ డ్రైవ్స్, కవర్ షాట్స్ అభిమానులను ఫిదా చేశాయి. మరోవైపు కెప్టెన్ టెంబా బౌమా 57 రన్స్తో స్థిరంగా ఆడాడు. నాథాన్ లయన్ స్పిన్లో ఫుల్ టాస్లను కూడా జాగ్రత్తగా డిఫెండ్ చేశారు. ఈ ఇద్దరి పార్ట్నర్షిప్ వల్లే సౌత్ ఆఫ్రికాకి బలమైన పునాది వేసింది. ఇక ఆస్ట్రేలియా వైపు మిచెల్ స్టార్క్ 2 కీలక వికెట్స్ తీశాడు. రియాన్ రికల్టన్ని మొదటి ఓవర్లోనే అవుట్ చేశాడు. వియాన్ ముల్డర్ని 17th ఓవర్లో పెవిలియన్కి పంపాడు. కానీ మార్క్రమ్ బౌమా దెబ్బతో ఆస్ట్రేలియా ఒత్తిడిలోకి వెళ్ళిపోయింది. ఇక ఈ రోజు ఆటలో కీలక మలుపులు ఏమిటంటే మార్క్రమ్ సెంచరీ. 90sలో ఉన్నప్పుడు హజల్వుడ్ సీమ్ బౌలింగ్లో ఒక బాల్ అతని బ్యాట్ ఎడ్జ్కి తాకింది. కానీ అతడు స్టడీగా నిలబడి సెంచరీ పూర్తి చేశాడు. ఈ మూమెంట్ సౌత్ ఆఫ్రికా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. బౌమా డిఆర్ఎస్ సర్వైవల్. నాథాన్ లయన్ బౌలింగ్లో బౌమాకి ఒక ఎల్బీడబ్ల్యూ అప్పీల్ వచ్చింది. కానీ డిఆర్ఎస్లో బంతి ఆఫ్ స్టంప్ ని మిస్ చేసింది. ఈ రివ్యూ సౌత్ ఆఫ్రికాకి కీలక వికెట్ కాపాడింది. రేపు డే 4లో ఏం జరగబోతుంది? సౌత్ ఆఫ్రికాకు 69 రన్స్ కావాలి. అలానే ఆస్ట్రేలియాకు 8 వికెట్స్ కావాలి. మార్క్రమ్ బౌమా ఫామ్ లో ఉన్నారు. కానీ ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్, హజల్వుడ్, లయన్ కొత్త బంతితో ఒత్తిడి తెస్తారు. లార్డ్స్ పిచ్లో సీమ్ బౌన్స్ ఇంకా ఉన్నాయి. రేపు ఉదయం క్లౌడీ కండిషన్స్ బౌలర్స్కి హెల్ప్ చేయొచ్చు. సౌత్ ఆఫ్రికాకి ఈ 27 ఇయర్స్ గ్యాప్ని తీర్చి ఐసీసీ ట్రోఫీ గెలుస్తుందా లేక ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్గా మళ్ళీ రాణిస్తుందా? మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.